అందరికీ షాలోం, ప్రైజ్ ద లార్డ్. అరుణోదయ స్తుతి అభిషేక ఆరాధన. ఈ దిన వాక్య ధ్యానము నిర్గమకాండము 1వ అధ్యాయము 12వ వచనము. అయినను ఐగుప్తీయులు వారిని శ్రమ పెట్టిన కొలది వారు విస్తరించి ప్రబలిరి. ఆదికాండము 37వ అధ్యాయము 23వ వచనము. యోసేపు తన సహోదరుల యొద్దకు వచ్చినప్పుడు వారు యోసేపు అంగీని అతడు తొడుక్కొని ఎండిన విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి అతని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. 1వ సమూయేలు 18వ అధ్యాయము 9వ వచనము. నాటి నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపిన. చూడండి, ఈ మూడు వాక్యాల మొదటి వాక్యాన్ని పరిశీలించినట్లయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలను శ్రమ పెట్టారు ఐగుప్తీయులు. ఇశ్రాయేలు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలు శ్రమ పెట్టిన కొలది వాళ్ళు విస్తరించారు. వేలల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు లక్షల్లో అయ్యారు. అంటే కష్టపెట్టేవారు ఎంత ఎక్కువైతే మనకి అంతగా మనము విస్తరిస్తాము. 2వ వచనం. యోసేపుని తన సొంత అన్నలే గుంటలో వేశారు. యోసేపుని గుంటలో వేస్తే యోసేపు గుంటలో ఉండిపోలేదండి. బానిసగా అమ్మేస్తే బానిసగా ఉండిపోలేదు. పొతీఫరను ఐగుప్తీయుని ఇంటిపై మొదట విచారణకర్తగా నియమించబడ్డాడు. తర్వాత నింద వేసి జైల్లో వేస్తే జైల్లో ఉండిపోలేదు. జైలు నుండి ప్రధానమంత్రిగా, ఆ తర్వాత రాజు స్థానాన్ని ఆక్రమించి రాజు అయ్యాడు. 3వ వచనం ప్రకారం సౌలు ఎంతగానో దావీదుని శ్రమ పెట్టాడు. కేవలం ఒకే కారణం, అసూయతోటి. సౌలు మరణించేంత వరకు దావీదుని శ్రమ పెట్టాడు, కానీ చివరకు దావీదు రాజు అయ్యాడు. అంటే సమస్య ఎంత తీవ్రంగా ఉంటే ఆశీర్వాదాలు అంత ఎక్కువగా ఉంటాయని నమ్మి సమస్యలలో, శ్రమలలో కూడా మనము దేవుని స్తుతించడము నేర్చుకోవాలి. అట్టి కృపా పరిశుద్ధాత్మ, సమస్యలలో కూడా దేవుని స్తుతించి ఆనందించే కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాము. సర్వోన్నతుడైన తండ్రి, సర్వశక్తిమంతుడా నాయన, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. రాత్రంతా కాపాడిన గొప్ప దేవ, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ అరుణోదయమున మీ సన్నిధిలో చేరి మేము స్తుతించడానికి, ఆరాధించడానికి మాకు ఇచ్చినటువంటి మరొక నూతన దినాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. అనుదినం ఆయనకు నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నదనే వాగ్దానాన్ని బట్టి నా దేవా, నూతన వాత్సల్యంతో నా ప్రభు ఈ సమయంలో ప్రార్థనలు ఏకీభవించి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని తండ్రి దీవించండి, ఆశీర్వదించమని ప్రభు ఈ దిన ఆశీర్వాదాలతో మమ్మందరినీ నింపి నడిపించమని తండ్రి మీరే సర్వఘనత మహిమ ప్రభావాలు పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోం, ప్రైజ్ ద లార్డ్.